హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో చెన్నై స్పెషల్ మురుగన్ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పల్లీలు, కొబ్బరి, పుఠానీలు, ఉల్లిపాయలు ఇవేమీ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పొట్టు మినపప్పు 3 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలపండి. పొట్టు మినపప్పే వేసుకోండి, అప్పుడే పచ్చడి టేస్టీగా ఉండిద్ది. ఒకసారి కలుపుకున్న తర్వాత మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 3 పెద్ద సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు బెల్లం, తురిమిన బెల్లం 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు కొంచెం మెత్తగా ఉడికించుకోండి. టమోటాలు మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి కొంచెం లైట్గా చల్లారనివ్వండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. కొంచెం లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని అది కూడా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఆవాలు మాత్రమే ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఈ పచ్చడి తాలింపుకి మనం శనగపప్పు అవేమీ వేయము. తాలింపుకి ఆవాలు మాత్రమే వేసుకోండి. అలాగే 3 ఎమ్మల కరివేపాకుని కూడా వేసుకొని దోరగా వేయించుకొని మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపును పచ్చడిలో వేసుకోండి. తాలింపును పచ్చడిలో వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చెన్నై స్పెషల్ మురుగన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పొట్టు మినపప్పు వేసాం కదా, దాని ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.